హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు తన్వి వైబ్స్. ఈ వీడియోలో రొయ్యల కూర, చింత చిగురు కలిపి ఎలా చేస్తానో కూర చూపిస్తా. వచ్చేసేయండి. ఒక గిన్నెలో కొంచెం ఆయిలేసుకొని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా వేయించుకోవాలి. అవెలా అంటే మాడిపోకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఆనియన్స్‌తో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం మగ్గినట్టు మనకు కనిపిస్తాయి కదా రంగు. అప్పుడు పసుపేసుకొని కొంచెం పసుపు కూడా ఏగాలి. ఆ ఆయిల్‌లో అలా ఏగితేనే పసుపు పచ్చి వాసన రాదనమాట పసుపు వాసన. అప్పుడు చాలా బావుంటది కూర. ఆ స్మెల్ మీకు తెలిసిపోతా ఉంటది. ఆ తర్వాత అసలది అల్లం వెల్లుల్లి పేస్ట్. కూరకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా కలుపుకోవాలి. హైలో పెట్టకూడదండి పొయ్యి. అవి మాడిపోతది. మాడకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఏదైనా కూరలు వండాలంటే చాలా ఓపిక కావాలి. నెమ్మదిగా వండితేనే మంచిగా దానికి సరిపడా హీట్ పెట్టుకుంటూ వండితే కూర రుచి చాలా బావుంటది. అయితే ముందుగా రొయ్యలనేం జేయాలంటే పసుపు, అల్లము, ఆయిల్ మంచిగా పట్టించి ఒక 10 మినిట్స్ అలా ఉంచి మంచిగా వేరొక బౌల్‌లో వేసి అవి పొయ్యి మీద పెట్టామనుకోండి, రొయ్యల్లో మనకి ఆ వాటర్ చాలా వస్తది. ఆ రొయ్యలు, ఆ వాటరంతా ఇంకిపోయి ఉత్తి రొయ్యలుగా మిగలాలనమాట. అప్పుడు అల్లము మంచిగా పడతది. పసుపు, అల్లము ముక్కలకి. ఆ ముక్కల్ని తీసుకొని ఇందులో వేసుకుంటామనమాట. ఉల్లిగడ్డలు, అల్లం వేగింది కదా ముందు మనది. అందులో వేసుకొని అవేసి కొంసేపు కలిపిన తర్వాత కొంచెం తగినంత మన కూరకు సరిపడా అంత ఉప్పు, సరిపడా అంత కారం వేసుకోవాలి. నేనైతే కొలతలతో చెప్పట్లేదు. నేను అందాజుగా నాకు కూరని బట్టి వేసే అలవాటుంది. అలాగే తీసా. బట్ కుకింగ్ వీడియో నాకు ఫస్ట్ టైమ్ కాబట్టి నేను అంత డీటెయిల్డ్‌గా ఇవ్వలేకపోతున్నాను. స్పూన్స్ అలా కొలతలు నేను చెప్పలేను. మన ఇంట్లో రోజువారీ వండుకునే విధంగానే నేను చెప్తున్నా. మేము అమెరికాలో ఉన్నా కూడా ఏ ఇండియన్ కూరలైనా కూడా నేను చాలా బాగా చేసుకుంటాం మేము. రొయ్యల్లో మంచిగా కారము, ఉప్పు అలా పట్టించే విధంగా కలుపుకోవాలి. కలిపి ఏం చేయాలంటే కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి. కొంచెం సేపు అది అలా ఉంటది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. మన రారాజు వచ్చేసిందండి చింత చిగురు. అది ఇండియన్ స్టోర్‌లో తెచ్చాను ఫ్రోజన్‌ది. అంత చూడండి ఐస్ ఉంది దాంట్లో. దాన్ని తీసి మంచిగా కడిగి అయి కొంచెం 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 నారొచ్చింది. అది కూడా తీసేసా. ఇప్పుడైతే ధనియాల పొడి వేసుకుంటున్నా. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. అమెరికాలో ఉన్నామనేసి నేను ఇండియన్ స్టోర్‌లో రెడీమేడ్ దొరికేవేవి వాడనండి. ఇవి నేనే ఇంట్లో ధనియాల పొడులు, మసాలా పొడులు అన్నీ నేనే చేసుకుంటాను. ఈ చింత చిగురు మనకి అసలు రారాజు వచ్చేసింది ఏసేసుకుందాం. ఆ చింత చిగురు కూడా నాకు రీసెంట్‌గా మా ఫ్రెండ్ చెప్పింది. ఇలా దొరుకుతది ఇండియన్ స్టోర్‌లో చూడు అని. ఇంక నేనెందుకాగుతాను తెచ్చేసాను. చింత చిగురు పచ్చి చేసేద్దాం అని. ఈ వీడియో అయితే వాంటెడ్‌లీ తీయలేదు. తి వండేటప్పుడు వచ్చింది ఆలోచన. ఆనియన్స్ కట్ చేశాక. నేనైతే ఫస్ట్ టైము రొయ్యలు, చింత చిగురు కలిపి చేయడము. రొయ్యలైతే ప్రతి వారం చేస్తూనే ఉంటా. మా పిల్లలకి చాలా ఇష్టము. రొయ్యలు, చింత చిగురు కూడా నచ్చుతదో లేదో వీళ్ళకనుకున్నా, కానీ చాలా నచ్చింది పిల్లలకి. ముందే జెప్పేస్తున్నా టేస్ట్ నేను. కొంచెం ఎసరు పోసేసుకొని ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నాక తగినంతే పోసుకోవాలి. చాలా గూడా పోయొద్దు బాగోదు. ఈ కూర దగ్గరగా ఉంటదనమాట. గ్రేవీ బాగా ఉండదు. కలుపుకునే విధంగా ఉంటది మంచిగా. మంచిగా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా అది కుత అని మంచి బబుల్స్ ఒస్తాయన్నమాట. మనం మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా కనిపిస్తది. లైట్‌గా ఆయిల్ పైనొస్తదనమాట. కొంచెం ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది గదా! నేనేం చేస్తానంటే మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు అవ్వనిస్తా అనమాట. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అలా ఉంచాలి. ఉంచితే ఆ చింత చిగురు పులుపంతా మంచిగా వాటర్‌లోంచి రొయ్యలకి పట్టేస్తది. చూసారా ఎంత బబుల్‌గా అట్లా ఆయిల్ తేలింది కార్నర్స్‌కి. అలా రావాలి కూర. అప్పుడు చాలా బావుంటది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కదా! కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కూర మనది రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చినట్లయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కూర వండే విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థాంక్ యూ.